హాయ్ అండి. హలో అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇయాల వీడియో ఏందంటే, నేనైతే ఈ వీడియోలో ఎగ్ పికిల్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్‌లో అయితే ట్రై చేయండి. చికెన్ పచ్చడి కూడా ఇంత టేస్ట్గా ఉండదు, అంత వచ్చింది. చికెన్ పచ్చడికి ఏమాత్రం తీసిపోదు. ఒక్కసారి ఎప్పుడు మనం చికెనే పెట్టుకోవాలంటే కుదరదు కదా, అప్పుడప్పుడు ఇలా ఎగ్ కూడా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. డైరెక్ట్ ఎగ్స్ వేస్తే ఏంటంటే మనకి లమ్స్ లాగా ఫామ్ అవుతుంది, కలవదు కారం అనేది. సో అందుకని ముందు కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకుంటే అది మంచిగా కలిసిపోతుంది. నెక్స్ట్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే కొట్టి పోసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని అవసరం ఉంటాయో అన్నీ అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్దది గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోండి. అవి మంచిగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ మంచిగా స్టీమ్ అవ్వనివ్వాలి. ఎగ్ కదా, కొంచెం మంచిగా స్టీమ్ అవ్వాలి, లేకుంటే లోపల ఉడకదనమాట, టైం పడుతుంది. అది మంచిగా స్టీమ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ తీసుకొని మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం రెడ్ టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఎందుకంటే ఎగ్ కదా, నీచు స్మెల్ వస్తుంది, అందుకనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అట్లా స్టిర్ చేస్తూ మంచిగా అయితే కలుపుకోండి, లేకంటే ప్యాన్కి అంటుకుపోతుంది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. మంచిగా అయితే ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో మంచిగా మిక్స్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే నీచు స్మెల్ అయితే రాదు. మనం నార్మల్గా అన్ని నాన్ వెజ్ కర్రీలో వేస్తాం కదా, అట్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ మెంతులు, ఆవాలు పౌడర్ వేసేసుకొని అయితే వేసుకోండి. మీ కారానికి సరిపోయేటట్టు కారం పొడి వేసుకొని నెక్స్ట్ దాంట్లోనే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది కొంచెం ఒక 1 మినిట్ అట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేను ఏం యాడ్ చేసుకోలే. యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.